హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పండు మిరపకాయ టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి రైస్లోకి కాదు, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. 3 months మనం స్టోర్ చేసుకోవచ్చండి. పచ్చడికి టమాటాలు ఇలా బాగా ఎర్రగా ఉండే టమాటాలు తీసుకోవాలి. అండ్ టమాటా కొంచెం గట్టిగా ఉండాలండి. శుభ్రంగా కడుక్కొని చేసుకొని 1 గంట సేపు ఆరబెట్టేసుకోండి. తడేమీ ఉండొద్దు. అలాగే పండు మిరపకాయలను కూడా తొడిమతో పాటే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగేసుకున్న తర్వాత బాగా తడేమీ లేకుండా కాటన్ క్లాత్తో చేసుకొని ఈ మిర్చిని కూడా మనం 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. తర్వాతనే తొడిమలు అనేది తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకు టమాటా తొందరగా ఉడికిపోతుందండి. 1/2 kg టమాటాలకి 1/4 kg పండుమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి పండుమిరపకాయ ముక్కలు వేసుకొని లైట్గా ఒక 2 నిమిషాలు మాత్రమే వేపుకోవాలి. మరీ ఎక్కువగా వేపొద్దు. మీరు డైరెక్ట్గా ఈ పండుమిర్చిని పచ్చిది కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా వీటిని వేపుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకొని వేపుకుందాం. ఈ టమాటా ముక్కల్లో నీరు ఉంది కదండి, ఈ నీరంతా ఇంకిపోవాలి. అలాగే టమాటాలు కూడా మెత్తబడాలి. అప్పటి వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నీరంతా ఇంకిపోయింది, మనకు గుజ్జులా తయారైపోయింది. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత ఇప్పుడు మనము చింతపండు ఒక 50 grams తీసుకోవాలి. తర్వాత 50 grams ఉప్పు తీసుకోవాలి. టేబుల్ స్పూన్ తోటి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు తీసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్స్ ఆవాలు తీసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా వేపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మాడకుండా వేపుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత వీటిని ఇలా వేపుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనకు ఇలా టమాటా ఉడుకుతూ ఉంది కదా, ఇందులోకి చింతపండు వేసుకుందాం. చింతపండుని మీరు కడగకుండానే ఇందులోంచి గింజలు నార తీసేసి వేసుకోండి. అలాగే మీరు టమాటా ఉడికించేటప్పుడు మూత అస్సలు పెట్టకండి. మూత పెడితేనంటే మనకు ఆవిరి వస్తుంది కదా, ఆ వాటర్ అనేది పచ్చడిలో పడి పచ్చడి ఖరాబ్ అవుతుంది. అందుకని మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా మెత్తబడేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన మెంతులు, జీలకర్ర, ఆవాలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలా ఇలా మిక్సీ పట్టేసుకోండి. మనము పచ్చడి ప్రిపేర్ చేసుకునే వరకు స్మెల్ పోకుండా ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పండుమిరపకాయలు మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు, కొంచెం బరకగా ఉండేటట్టే మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా బాగా చల్లారిపోయినాయి కదా, ఈ టమాటాలను కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఒక గడ్డ తీసుకొని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పండుమిర్చి పేస్ట్, అది వేసేసుకోవాలి. అది వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఆ పొడి వేసుకోవాలి. వేసుకొని ఈ పొడి అంతా పచ్చడిలో కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పోపు పెట్టేసుకోవాలి.
ఇక్కడ నేను 1 కప్పు దాకా ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పల్లి నూనె తీసుకున్నానండి. పల్లి నూనె చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పప్పు బాగా దూరగా వేగిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పచ్చడిలో పెట్టేసుకోవాలి, లేదంటే పచ్చడి నలుపెక్కుతుంది. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా గరిటెతోటి కలుపుకోవాలి. పచ్చడిలో ఆయిల్ అనేది పైకి తేలినట్టుగా ఉండాలండి. అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఆయిల్ అంతా బాగా పచ్చడికి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితేనంటే. ఇక్కడ చూస్తారాగా నేను ఒక బౌల్లోకి వేసుకొని చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనము ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. 3-4 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. చూసారు కదా, నేను ఇలా ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. అస్సలు ఖరాబ్ అవ్వదు. ఇలా స్టోర్ చేసుకొని పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. చూసారు కదా, పండు మిరపకాయ టమాటో నిల్వ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.